జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 10వ రోజు దాటి 11వ రోజులోకి ప్రవేశించాము. అంటే 30 దినాల వ్రతాన్ని 3 భాగాలు చేస్తే ఒక భాగాన్ని పూర్తి చేసి 2వ భాగంలోకి మనం ప్రవేశించామన్నమాట. 2 ఐదులు అయ్యాయి, 3వ ఐదులోకి మనం ప్రవేశించాం. ధనుర్మాస వ్రతం మనందరికీ జీవన విధానాన్ని నేర్పడానికి ఆండాళ్ తల్లి పాడింది. మనందరినీ భగవత్ తత్వం ఏమిటో తెలిపి, ఆ తెలిసినటువంటి భగవంతుడి గురించి మనలో శ్రద్ధని కలిగించే మహనీయులతోటి ఎట్లా కలిసి ఉండాలి అనేదాన్ని ఆండాళ్ మనకి నేర్పుతోంది. ఈ ప్రక్రియలో మొదటి 5 పాటల్లో భగవంతుడంటే ఏమిటి అనేది మనకి తెలియజేసింది. ఎవరిని మనం భగవంతుడు అంటాం? మనం ఎవని వల్ల ఈ జగత్తంతా సృష్టి జరిగిందో, ఎవడు ఈ జగత్తుకి కారణమో, ఇదంతా ఎవనిలో చేరుతుందో, ఎవని వల్ల ఇది నిలచి ఉంటుందో ఆయన భగవంతుడు అంటామా. అలాంటి వాడు ఫలానా అని మనకి మన చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు కూడా ఉద్ఘోషిస్తున్నాయి. గజేంద్రుడు లాంటి వాళ్ళు మనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఆవేళ తనకి కష్టం ఏర్పడ్డప్పుడు ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై అని ప్రార్థన చేసి మూల కారణం బెవ్వడు, మూల కారణం ఈ జగత్తుకి ఎవడో ఆయన దిగి రావాలి. ఎవరికి పేరెత్తలేదు ఆయన. ఫలానా వాడు రావాలి అని పేరు చెప్పలేదు ఆయన. అది ఎవరికి చెందితే వాళ్ళే. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక మినిస్టరో, లేకపోతే ఒక గవర్నరో, లేకపోతే ఒక దేశానికి ఒక ప్రైమ్ మినిస్టరో, లేకపోతే రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి. రాష్ట్రపతిని ఉద్దేశించి నువ్వు ఒక పత్రాన్ని అందిస్తే ఆ పదవిలో ఎవరుంటే వాళ్లే కదా నీకు రెస్పాండ్ అయ్యేది. ఆ వ్యక్తి ఫలానా అనేది ప్రధానం కాదు, ఆ స్థానంలో ఎవడుంటే వాడు. ఎలాగైతే మనం గుర్తిస్తామో, గజేంద్రుడు ఆవేళ తనకి ఆపద వచ్చినప్పుడు ఎవడు ఈ లోకాలన్నిటినీ కూడా తనలోంచి బయటికి తెస్తున్నాడో, ఎవడు వీటన్నిటిని తిరిగి తనలోకి అబ్జార్బ్ చేసుకుంటున్నాడో, ఎవడు వీటిని నిలబెడుతున్నాడో, అలాంటి వాడు ఎవడైతే వాడే రండి. అది వాళ్ళు ఎవరైనా నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
ఇది ఆయన అడిగింది. ఆవేళ సిరిని తన ఆలిగా కలిగిన వాడెవడో ఆయనే దిగొచ్చాడండి. ఎవరు శ్రీనాథుడో, ఎవరు శ్రియపతో, ఎవడు శంఖ చక్ర గదాధారో, ఎవడు గరుడ వాహనారూఢుడో ఆయనే దిగొచ్చాడు. ఆయనే ఆ గజేంద్రుణ్ణి ఆయన ఇచ్చినటువంటి అడ్రస్కి రెస్పాండ్ అయి వచ్చిన వాడెవడో ఆయన జగత్ కారణ తత్వం, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుండెవ్వడో. ఇవి ఎవరికి పట్టాయో వాళ్ళే వచ్చారు అక్కడికి. ఆయన ఆరాధనీయుడు. ఇది మొట్టమొదటి చెప్పాడు ఆయన. మన ఆండాళ్ళ తల్లి ధనుర్మాసానికి ఆయన్నే మనం ఆరాధించేది ఈ ధనుర్మాస సందర్భంగా. ఆయన జగత్ కారణమని మనకి గ్రంథాలన్నీ చెబుతున్నాయి కనుక మనం ఆయన్ని ఆరాధిద్దాం. రేపొద్దున ప్రామాణికంగా మరొకరెవరైనా అరే ఆయన కాదండి ఈయనండి అని చెబితే మనం ఆయన్ని ఆరాధిస్తాం. మనకైనా ఎవరైతే మనకేమండి, ఈయనే మనకి ఏమైనా సొంతవాడా లేకపోతే మిగతా వాడు ఎవడైనా పరాయివాడా, మనకు అదేం కాదు కదా. ఈ లక్షణాలు పట్టాలి. జిల్లా కలెక్టర్గా ఒక వ్యక్తి నియమించాలి అని అంటే ఏదో ఐఏఎస్ పాస్ అయ్యి దాంట్లో ఒక పరీక్ష ఉత్తీర్ణత చెందిన వాడెవడో వాడికి ఇస్తామని అంటారనుకోండి, అది ఎవడుంటే వాళ్ళే రావచ్చును. జగత్తుని కాపాడేటటువంటి జగత్ కారణమైనటువంటి తత్వం ఏదో ఆ తత్వానికి సంబంధించిన నిర్ణయం మన ఇతిహాసాలు చేశాయి, పురాణాలు చేశాయి, ఉపనిషత్తులు చేశాయి, వేదాలు చేశాయి, ఆగమాలు చేశాయి. మన గోదాదేవి ఆ తత్వాన్నే మనం ఆరాధన చేద్దాం. ఆ తత్వాన్ని మనం గమనించినప్పుడు ఆ తత్వం మన కోసం దిగి వస్తోంది, పాల్కడలిలో ఉంటుంది. అదే తత్వం అవతరిస్తోంది, అవసరానికి తగ్గట్టుగా లోకాల్ని కొలిచి కాపాడుతోంది. అదే తత్వం మనకి కావలసినటువంటి ఆహారాన్ని అందించేటట్లుగా, మన జీవనం సాగేటట్లుగా మన అందరి లోపల ఉంటుంది. సకల ప్రకృతిని, సకల దేవతలని కూడా అది సంరక్షణ చేస్తోంది. అతనికి మిగతా దేవతలందరూ కూడా స్పందిస్తారు. మన కోసం ఆయన అర్చామూర్తిగా అందుతాడు. ఇవి మనకి ఆగమ గ్రంథాలు చెప్పాయి. దాన్నే మన ఆండాళ్ళ తల్లి స్పష్టం చేసింది. పెద్దలు ఏది ప్రమాణాలు దేనిని మనకి ఇదమిత్తంగా నిరూపించి ఇస్తాయో అదే మనందరికీ కూడా స్వీకార్యము. తత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అందించే గ్రంథాలు ఏది చెబుతున్నాయో దాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఆండాళ్ మొదటి 5 పాటలలో ఆ తత్వాన్ని నిర్ణయం చేసి ఆయన సాక్షాత్తు నారాయణుడు, అందరినీ అనుగ్రహించును, అందరూ ఆయన్ని ఆరాధన చేయడానికి అర్హులు, ఇది మనకి నిర్ణయం చేసి ఆండాళ్ తల్లి చెప్పింది. అలాంటి తత్వాన్ని గురించి మనకి కలిగినటువంటి శ్రద్ధని కార్యరూపంలో పరిణమింపచేసేటటువంటి మహానుభావుల యొక్క తోడ్పాటు మనకు కావాలి. అలాంటి వారిని 10 మందిని మన ఆండాళ్ తల్లి పరిచయం చేస్తోంది. ఆ 10గురితోటి కలిసి సాగేదే మన జీవనం. 10 మంది ఉండాలండి మన చుట్టూను అంటూ ఉంటారు కదండి మనకి. అదే మన ఆండాళ్ తల్లి చెప్తోంది మనకి. అందులో ఇంతవరకు ఒక 5గురు గోపికల్ని మన ఆండాళ్ తల్లి లేపి మనకి పరిచయం చేసింది. ఈవేళ 6వ గోపికని మన ఆండాళ్ తల్లి మేల్కొల్పుతోంది. ఒక్కొక్క గోపికని మేల్కొనపడం ద్వారా మనకి ఆ తత్వానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విశేషాన్ని వివరిస్తోంది. వాటిని మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం. ఒక్కసారి వాటన్నిటిని మనం రీక్యాప్ చేసుకుందాం, అంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
మొదటి గోపికని లేపినప్పుడు మనకి తెలియవలసినటువంటి తత్వాన్ని గురించి ముందర శ్రవణం చేయాలి. రెండవ పాసురాన్ని చెప్పేటప్పుడు ఆ శ్రవణం చేసినటువంటి తత్వం యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. వినికిడి మొదటిది, దాని అర్థాన్ని తెలుసుకోవడం నెక్స్ట్ స్టెప్. తెలుసుకున్నది మంచిదైతే, అది యుక్తియుక్తమైతే, అది ప్రామాణికమైతే దానిని చక్కగా మనస్సులో భావించాలి. ఇది మూడవ గోపికని లేపేటప్పుడు చెప్పింది. మొదటిది శ్రవణం, అర్థం తెలియకపోయినా శ్రవణం చేయండి. రెండు, క్రమంగా మీరు వింటుంటే అర్థం మీకు గోచరించడానికి తగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దానిని మనస్సులో నిజంగా చక్కగా రకరకాల యుక్తులతోటి మననము చేయండి. ఇది మూడవ పాటలో చెప్పింది. దాని తర్వాత ఆ మననము చేసినటువంటి దానిని ఎదుట గోచరించే అంత స్పష్టంగా మీరు లోపల దర్శించండి. అంతవరకు సాధన చేయండి. ఇది మన ఆండాళ్ళు మనకందరికీ నేర్పిస్తోంది. ఆ లోపల దర్శనం చేసే దాన్ని గురించి మనకి వివరిస్తోంది. ఒక్కొక్క గోపికని లేపడం అనే ఒక వ్యాజంతో ఒక్కొక్క రకమైనటువంటి ఆంతరమైనటువంటి వికాసం ఎట్లా కలుగుతోంది అనేది మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది మనకి. పైకి ఆండాళ్ళ తల్లి చక్కగా గోపికలని, తన తోటి ఫ్రెండ్స్ని, తన చెలియలని రెండు మాటలు అంటున్నట్టు, వాళ్ళని ఆక్షేపిస్తున్నట్టు మనకి అట్లా చెబుతూ మనకందరికీ తెలియాల్సినటువంటి తత్వ విశేషాలని స్పష్టం చేస్తోంది ఆండాళ్. ఏదైనా ఒక విషయంలో మనకి శ్రద్ధ, ఏకాగ్రత కలగాలి అనంటే దానికి చాలా రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ లోకంలో ఏర్పడతాయండి. మంచి విషయంలోకి వెళ్ళాలంటే అంత సులభంగా మనకి దాని మీద దృష్టి ఏర్పడిపోదు. బాగుపడాలి అని అనుకునేవాడికి ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. అంటే మంచి కార్యాలనేవి ఎప్పుడు కూడా రకరకాల అడ్లతోటే ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా మనం వెళ్ళాలంటే. ఇప్పుడు ఒక గులాబీ పువ్వు మనం తీసుకోవాలంటే దాని కింద ముళ్ళు చాలా ఉంటాయి కదండి. వాటిని జాగ్రత్తగా మనకి గుచ్చుకోకుండా వాటిని తీసి జాగ్రత్తగా పెడితే అప్పుడు అసలైన గులాబీ అయితే చెప్తున్నాం. ఆర్టిఫిషియల్ గులాబీలు ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు, వాటికి ముళ్ళే ఉండవు అసలు. అది ప్రాబ్లం లేదు, ముళ్ళుండవు, ఆరోగ్యకరం కూడా కావవి. కానీ ఆరోగ్యకరమైనటువంటి ఒక పుష్పాన్ని మనం చూసినప్పుడు దానికి చక్కగా కింద ముళ్ళు ఉంటాయి. వాటితో పాటే మనం గ్రహించాల్సి వస్తుంది. ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోవాలి. పుష్పాన్ని మనం స్వీకరించగలగాలి. అది ఒక పుష్పపు విషయంలో దేనికైనా అంతే అండి. మంచి కొబ్బరి నీళ్ళు చాలా బాగుంటాయి కదండి, తీయగా ఉంటాయి. కానీ అక్కడ దాకా మీరు వెళ్ళాలి అంటే దానికి పైన ఒక కోర్ ఉంటుంది, దానికి పైన ఒక షెల్ ఉంటుంది, దానికి పైన పీచ్ ఉంటుంది, దానికి పైన ఒక కవర్ ఉంటుంది. ఇన్నిటిని దాటుకుంటూ కదా అక్కడి దాకా మనం వెళ్ళాలి. ఇలాగే మనం అనుభవించాల్సినటువంటి ఒక మంచి దైవ విషయాన్ని కూడా లోపల మనం సాక్షాత్కరించుకోవాలి అని కోరిక కలిగితే దానికి కొన్ని సాధనలు ఉన్నాయి. ఎలా ఉంటాయి అవి, ఏం చేస్తాయి అవి, వాటిని ఎట్లా దాటాలి అనేది భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నిజానికి ఏదైనా మనం పొందాలి అని అనుకునేదాన్ని మనకి పొందకుండా చేసేవి మనలో కలిగే రకరకాల ఆకర్షణలు కదండి. పరీక్ష మనం పాస్ అవ్వాలి అని అనుకున్నాము, ఇంట్లో కూర్చున్నాం, చదువుతున్నాం, మధ్యలో టీవీ వస్తుంది, అందులో ఏదో కనిపిస్తుంది. లేదు ఇప్పుడు మన దగ్గరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, చక్కగా దాంట్లో రకరకాలైన మెసేజెస్ వస్తుంటాయి, రకరకాల వీడియోస్ వస్తుంటాయి. దట్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్. మన చుట్టూ ఎంతోమంది రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, దట్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్. మనకే రకరకాల బలహీనతలు ఉంటాయి, అది ఇంకొక రకమైనటువంటి డిస్ట్రాక్షన్. ఇవన్నీ దాటితే కదండి మనం
దాంట్లో ఏదో సక్సెస్ కావాలి అని అనుకున్న దాని వైపు దృష్టి పెట్టి సాధన చేసి దాన్ని పొందడం అనేది, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. అవి మంచివా చెడ్డవా అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు అది మంచిదే మనకు అవసరమా కాదా అనేదే ప్రశ్న. ప్రపంచంలో ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు. నీకెంతవరకు అవసరం అనేదే పెద్ద ప్రశ్న అన్నమాట. నాకు అవసరం అని అనుకున్నదా ఏదైనా సాధించడానికి ఎంత ప్రయత్నమే చేయాలి. నాకు అవసరం కాదు అని అనుకున్నది ఎట్లాంటిదైనా వదలడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అక్కడ మనకి పెద్ద ప్రాబ్లం వస్తుందండి. తగదు అని అనుకున్నది, వద్దు అనుకున్నది వదలగలవా లేవా? తగినది అని అనుకున్న దానికోసం ఏమైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండగలమా లేవా? అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అంటారండి. సాధన కావాలి దీనికి. లోకంలో ఉండే సామాన్య విషయాలకే ఎంతో సాధన కావాలి ఇలాంటి దాంట్లో కదా. మరి దైవాన్ని మనం పొందాలి అని అనుకుంటే దానికి చేయాల్సిన సాధన ఎంత ఉంటుందండి? దైవం సంగతి దేవుడు అందరు బాడీ కంట్రోల్లో రావాలంటే ఎంత చేయాలండి? కొంతమందికి కొంచెం హెవీ బాడీ ఉంటుంది అనుకోండి, ఆ హెవీ బాడీని తగ్గించుకో. ఈ మధ్యన కరోనా పుణ్యం అని కొంతమందికి బాడీస్ తగ్గాయండి, కొంతమందికి బాడీస్ పెరిగాయండి. కొంతమంది మంచి స్మార్ట్గా తయారయ్యారండి, స్లిమ్గా తయారయ్యారు. కొంతమంది 2-3 సీట్లు ఉంటే కానీ సరిపోని స్థితిలో కూడా వచ్చేసారు. 2 రకాలు ఉన్నారు. లెట్ ఇట్ బీ. దానికోసం నువ్వు నిజంగా ఆరోగ్యకరంగా తయారు కావాలి అని అంటే కొంచెం కష్టపడాలి. అయ్యా నీకు స్వీట్లు ఇష్టం అనుకో, పోనీ స్వీట్లు కాస్త తగ్గించబోయ్, ఒక్కటి రుచి చూసి వదిలేస్తాను. ఒకటితో ఆగుతుంది ఏమిటది? ఉండదు. లేదు బాబు, ఒక్క పూట కాస్త అన్నం తగ్గించి అవేవో పప్పులో గిప్పులో ఏవో తినమంటారండి. అవో ఏదో నానబెట్టిన పప్పులో, నానబెట్టిన గింజల స్ప్రౌట్స్ అని పేరు పెట్టండి, స్ప్రౌట్స్ అవేవో తినండి అంటారు. అబ్బా రుచిగా లేదండి, కష్టం అండి తినడం. మనకి ఏది ఆరోగ్యకరమో అలాంటిది చెయ్యి అని అనగానే మనకి భలే కష్టం వేస్తుందండి. పోనీ రోజు కాసేపు ఎక్సర్సైజ్ చేయవయ్యా అంటే కష్టం అండి, ఒళ్ళు వంగదండి. కానీ నిజంగా చేసిన వాడికి ఏ శ్రమ లేకుండా వాడికి హాయిగా బాడీ కంట్రోల్లోకి వస్తుంది. ఎవరో అన్నారండి ఒకసారి, నువ్వు నిద్రపోవడం అంటే ఎవడో తెలుసునా? లోపల ఉండేటటువంటి అంతరాత్మగా ఉండే భగవంతుడితో చేరుట. అమ్మ మంచి పని చెప్పారండి. అందుకే నేను రోజు 15 గంటలు నిద్రపోతున్నానండి. అతను 15 గంటలైనా కలిసి దేవుడితో గడుపుదామని. అసలు వాడు 24 అవర్స్ గడుపుదాం ఉందండి వాడికి. కానీ ఇంట్లో వాళ్ళు లేపుతున్నారండి, ఒరే చదవరా అంటున్నారండి వాడికి. అంతేత వాడికి కొంచెం కష్టంగా ఉంది వాడికి. అదే అండి, అది తప్పు. అందుకోసం ఆయన చెప్పాడు, యుక్త ఆహార విహార, యుక్త స్వప్న అవబోధ ఇవి ఉండాలి అని చెప్పాయండి. నువ్వు నిద్ర కూడా మోడరేట్గా ఉండాలి, తిండి మోడరేట్గా ఉండాలి, అనుభవాలు మోడరేట్గా ఉండాలి. ఎంతెంత ఉండాలో అంతంతే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఉండద్దండి. వాటి వెంటే మీరు పోకండి. మీ అవసరానికి తగ్గది ఎంతో అంతే అందులోంచి తీసుకోండి, మిగతాదంతా వదిలిపెట్టేయండి. ఇది జనకుడి దశ, ఇది ఈవేళటి గోపిక దశ అండి. చదువుడికి సంపద ఉందండి, అందం ఉంది, వంశ గౌరవం ఉంది, బ్రహ్మాండంగా ఇంకేవిడ లోటు ఏమిటండి? కానీ ఇవన్నీ కృష్ణుడి కోసం ఉన్నాయి కనుకనే కృష్ణుడు ఈవిడి యందు అత్యంత పారవస్యం చెంది ఉంటాడు ఈయన. అందుకే ఈవిడ పునమయిల్ పుత్త అరవలుగుల్ అతి సుందరి, కృష్ణ ప్రేమకి పూర్ణ పాత్ర. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారండి? సిత్తాదే పేశాదే నద్వేష్టి న కాంక్షతి, అనభిస్నేహ నద్వేష్టి న కాంక్షతి. తిట్టినా మాట్లాడరు, పొగిడినా మాట్లాడరు. ఇది వీళ్ళ దశ. జ్ఞాని దశ అట్లా ఉండాలి. మన దశ జ్ఞాని అంటే వాడు ఎవడో అనుకునేరు, మనమే అలా జీవించాలి. మన జీవితంలో భగవంతుడిని దృష్టి పెట్టాలి, ప్రపంచంలో ఉండాలి.
ఏదో కొన్ని అనుకూలం వస్తాయి, కొన్ని ఇష్టం లేని వస్తాయి, కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మనకేమిటో బాధ కలిగించేటుంటాయి. బట్ బేర్ విత్ దెమ్, బీ విత్ హిమ్ అండ్ ఫోకస్ ఆన్ హిమ్. జీవితం గడిపించండి. జీవితంలో ఎప్పుడు ఏది మానక్కర్లేదండి, అన్నీ ఉండాలి. కానీ అవి ఎలా ఉండాలో, ఎంత ఉండాలో అవి వాటిని మనం జాగ్రత్తగా గమనించి అలా ఉంచాలండి. అది ఈ వాటికి. ఇలా ఉండేవాళ్ళకి అందరూ స్నేహితులే అవుతారు కదండి. ఎవరిని ఇప్పుడు నోరు వల్లే కదండి ఎవడైనా మన ఇష్టపడేది లేకపోతే మన తిట్టేది. నోరు ఎత్తనంత వరకు ఎవరు మన మీద కోపాలు తెచ్చుకోరండి, ఎవరు మన తిట్టరు కూడా. నోరు విప్పామంటే అది ఎలా ఉంటుందో మన కంట్రోలే ఉండదు కనుక మాట నుంచి స్పందన కూడా అట్లానే ఉంటుంది. మనలోంచి వచ్చే ముందర స్పందనని మనం మంచిగా పెట్టాలి. అప్పుడు సిమిలర్ స్పందన మనకు అట్నుంచి కూడా వస్తుంది. అప్పుడు అది ఇవాల్టి గోపిక దశ. అంచేత ఇవిడికి సుత్తత్తు తోழிమార్ ఎల్లారు, ఇవిడి అందరూ ఉన్నారు. ఆనై తిల్లత్తారం అరిందు, బికాజ్ వీరు పని చేసుకుంటున్నారు, తమ కార్యక్రమం తమ కర్తవ్యాల్లోంచి ఎప్పుడు విముఖులు కాల. అందుకోసమే ఆనై తిల్లత్తారు, మరి అందరికీ తెలుసు ఇవిడంటే. అలాంటి వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద కలిగితే మన జీవితం కూడా చక్కగా ప్రవర్తించగలిగేటటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. ఇది పైనుంచి 3వ దశ, కింద నుంచి 2వ దశ. అలా ఉండే ఒక గోపికని మేల్కొలుపుతున్నట్టుగా మంచి సంపన్నురాలైనటువంటి గోపికని మన ఆండాళ్ళ తల్లి ఈ వేల్టి పాటలో లేపింది. ఈ 6వ గోపిక లేచి వీళ్లతో చేరి ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి 7వ గోపిక దగ్గర పెడతారు. ఈవేళ గోవుల్ని దృష్టాంతంగా చూపించి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. అలాంటి జ్ఞానులు చక్కగా గోవుల నుంచి బాగా పాలు తీయగలిగేవారు అయి ఉంటారండి. గోవులంటే శాస్త్రాలు అంటారు. ఆ శాస్త్రాల యొక్క సారాన్ని వాళ్ళంతా కూడా గ్రహించగలిగి ఉంటారు. ఆ శాస్త్రాలు కూడా దూడలతో కలిగినవన్నారు. ఆ శాస్త్రాలను కూడా వాటి అంగాలతో పాటు సేవించిన వాళ్ళు అయి ఉంటారు. మంచి జ్ఞానులు అని అర్థం అండి. అంచేత మంచి విజ్ఞానులు చదువుకునేటువంటి పెద్దలని మనం ఆశ్రయించి వాళ్ళ ద్వారా మన కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి, చక్కగా ఆచరించాలి. ఇది మన ఆండాళ్ళ మనకి తెలియచేస్తూ లోపల పైకి మాత్రం మంచి ఒక గోప బాలికని తమ ఫ్రెండ్ని లేపుతున్నట్టుగా చక్కగా లేపి తోడు చేసుకుని ముందుకు సాగుతారు. రేపు 7వ గోపికని మళ్ళీ ఆవులు అయిపోయాయి కదా, అంచేత రేపు గేదెలు కనిపిస్తాయి మళ్ళీ మనకి. 2వసారి గేదెల్ని చూపిస్తూ మేలుకొలుపుతుంది. అది మనం రేపు తెలుసుకుంటాం. ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుకుని ముగించుకుందాం. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளழியா சென்று செரு செய்யும் குற்றமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய் ஸ்வோச்சிஷ்டமாலிகா பந்த கந்த பந்துரஜிஷ்ணவே விஷ்ணுச்சித்த தனூஜாயை கோதாயை நித்யமங்கலம்.